హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 37. అతిథి ఇంటికి వెళ్తూ అభి తనతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఒక 15 నిమిషాల క్రితం అభి అతిథి నేను ఇలాంటి పనులు చేస్తానని నీకు అనిపిస్తుందా అని డల్ గా ఫేస్ పెట్టి అడుగుతాడు. అతిథి నో నో అభి, నేను అనుకోవట్లేదు. నీ గురించి ఇంత చీప్ గా నేను ఆలోచించలేను అని క్లియర్ గా చెప్తుంది. అభి ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఏం జరిగినా నేను మేనేజ్ చేసుకుంటాను అతిథి. నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు. అనురాగ్ ని నీతోనే పెట్టుకో. అతిథి నాకేం అర్థం కావట్లేదు అభి. నిన్ను బయటికి తీసుకురావాలంటే ఏం చెయ్యాలి? అభి అవన్నీ గుణ విష్ణు చూసుకుంటారు. నువ్వు నేను చెప్పిన పని చేయి చాలు. స్పాన్సర్స్ లేకుండా ఉండొద్దు. నైట్ టైం కూడా సెక్యూరిటీని ఇవ్వమని నేను వాళ్ళకి కాల్ చేసి చెప్తాను. అతిథి అలాగే అభి అంటుంది. ఇక ప్రస్తుతం అతిథి అభి అరెస్ట్ అయితే నాకెందుకు ఇంత బాధగా ఉంది? ఏదో కోల్పోయినట్టు నాకెందుకు అనిపిస్తుంది? నన్ను నమ్మి అభి అనురాగ్ ని నా చేతికి ఇచ్చాడు. నా మీద అతనికి అంత నమ్మకం ఏంటి? పోలీసులు అభిని కావాలని అరెస్ట్ చేశారా? కోర్టులో పెద్ద కేసు గెలిచారు అని చెప్పారు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఇలా అభిని ఇరికించారా? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ గుణ విష్ణుతో మాట్లాడాలి. అప్పుడే ఏమైనా ఐడియా వస్తుంది. అనురాగ్ ఏడుపు మొదలు పెట్టగానే అతిథి ఆలోచనలోనే బయటకు వస్తుంది. అతిథి అనురాగ్ ఏడవద్దు బంగారు, నాకు కొంచెం కోఆపరేట్ చేయరా? నాకు నిన్ను మేనేజ్ చేయగలనో లేదో అని భయంగా ఉంది అంటుంది. ఆటో డ్రైవర్ అతిథిని అనుమానంగా చూస్తాడు. అతిథి ఓయ్, ఈ బాబు మా బాబే, అలా నన్ను కిడ్నాపర్లా చూడకు. త్వరగా ఇంటికి పోనివి. ఆటో డ్రైవర్ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. అతిథి ఇంటికి వస్తుంది. అందరూ అతిథి ఆటోలో రావడం చూసి ఆశ్చర్యపోతారు. సీతమ్మ ఆటోకి డబ్బులు ఇచ్చి లోపలికి వచ్చి అతిథి వైపు అలా చూస్తుంది. అతిథి అభిని అరెస్ట్ చేశారు సీతమ్మ. అనురాగ్ ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. అవునా అతిథమ్మ, అభిసార్కి ఇదంతా మామూలే, త్వరగానే వచ్చేస్తారు. మీరు భోజనం చేదురు రండి అంటుంది. అతిథితో చెప్పి అనురాగ్ బాబు ఇటురా అని ఎత్తుకుని వెళ్ళిపోతుంది. అతిథి అభి చాలాసార్లు అరెస్ట్ అయ్యాడా అని ఆశ్చర్యపోతుంది. అతిథి కొంచెం రిలాక్స్ అయ్యి అనురాగ్ కోసం రూమ్ నుంచి బయటికి వస్తుంది. అభి ఎలా ఉన్నాడు అని ఆలోచన రాగానే తనకు అభి ఇచ్చిన ఫోన్ తీసుకుని సీతమ్మ దగ్గరికి వెళ్తుంది అతిథి. సీతమ్మ, గుణాగారి నెంబర్ చెప్పు, నేను మాట్లాడాలి. సీతమ్మ అతిథమ్మ మీ దగ్గర ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అని అనగానే అభి గారు ఇచ్చారు. మీ సార్ని నువ్వు కరెక్ట్గానే ఫాలో అవుతున్నావులే అని. ముందు నీ సిన్సియారిటీకి జోహార్లు, ముందు నెంబర్ ఇవ్వు అంటుంది. సీతమ్మ నెంబర్ ఇవ్వగానే గుణాకి కాల్ చేస్తుంది. గుణ హలో, గుణగారేనా మాట్లాడేది? అవును, ఇంతకీ మీరెవరు? అదిది మీ ఫ్రెండ్ అభిలాష్ గారిని అరెస్ట్ చేశారండి. ఆయనకి మీ హెల్ప్ కావాలి. నేను అతిథిని అభి గారి ఇంట్లోనే ఉంటాను అని కంగారుగా చెప్తుంది. గుణ ఒకసారి నెంబర్ చూసి ఓ, అతిథి కాల్ చేసిందా? అభి గురించి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఏంటి అని ఆలోచిస్తాడు. హలో గుణ గారు అని అనగానే గుణ అతిథి ముందు మీరు టెన్షన్ పడకండి. అభి రేపు మార్నింగ్ కల్లా ఇంట్లో ఉంటాడు. ఆల్రెడీ మేము ఏర్పాట్లు చేశాం. మీరు అభి గారితో మాట్లాడారా? హా, అభి ముందు ఇలాంటివి మాకే చెప్తాడు. మేమంతా ఓకే. మీరు కూల్ గా ఉండండి. అనురాగ్ ని తను వచ్చే వరకు మేనేజ్ చెయ్యండి. ఓకే గుణ గారు, థ్యాంక్ యూ అని కాల్ కట్ చేస్తుంది. సీతమ్మ మీరు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. అనురాగ్ బాబుని రెడీ చేసి తీసుకొస్తాను అని అనురాగ్ ని స్నానానికి తీసుకెళ్తుంది. అతిథి రూమ్ కి వెళ్ళి అభి చేసేది ఏం బిజినెస్, ఇంత రిస్క్ లో ఉంటే కష్టం కదా అని బాధపడుతూ అలాగే ఆలోచిస్తూ నిద్రపోతుంది. ఇక చంద్ర ఇంట్లో వసంతకి ట్రీట్మెంట్ జరుగుతుంది. నిహాష్, వర్ష కూడా వసంత రూమ్ లోనే ఉంటారు. చంద్ర నీకేమైనా బుద్ధి ఉందా నిహాష్? మీ అమ్మ ముందు ఏదైనా ఆలోచించి మాట్లాడమని చెప్పాను కదా. చూస్తూ ఎందుకు అమ్మకి రెస్టారెంట్ సంగతి ఎలా తెలిసిందో నాకు అర్థం కావట్లేదు. వర్ష అవును మామయ్య, అత్తయ్య చాలా ఇబ్బంది పడిపోయారు అంటుంది. చంద్ర ఆ రెస్టారెంట్ లో షూట్ చేయబోయింది ఎవరినో కనుక్కున్నావా? లేదు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చంద్ర బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అభికి కూడా చెప్పు. నిహాష్ అంత ప్రేమ ఉంటే మీరే చెప్పుకోండి. నాతో వాడు వెటకారంగా మాట్లాడతాడు, నాకు కోపం వస్తుంది. మీ ఇద్దరు తిన్నగా ఉండుంటే నాకు ఇన్ని ప్రాబ్లమ్సే వచ్చేవి కాదు అని తల బాదుకుంటాడు. నిహాష్ నానా, నేను మీతో ఉన్నాను కాబట్టి మీరు ఈ వ్యాపారం చేసుకోగలుగుతున్నారు. మీరు ఒక్కరే అయితే మన ఫ్యామిలీ రోడ్డున పడేది. చంద్ర
హ్మ్. నువ్వు పుట్టక ముందే వ్యాపారం మొదలుపెట్టి సక్సెస్ అయ్యానురా. ఇప్పుడు నా పేరు చెప్పుకునే నువ్వు బ్రతుకుతున్నావు. నిహాష్‌కి కోపమొస్తుంది. ఏదో మాట్లాడబోతే వసంత లేచి నిహాష్ అంటుంది. వసంత, అభి ఎలా ఉన్నాడో ఏంటో వాడిని బయటికి తీసుకొచ్చి ఏర్పాటు చేయండి. వాడి గురించి ఆలోచించడానికి చాలా మందున్నారు. నువ్వు నీ గురించి చూసుకో అని కాల్ రాగానే మాట్లాడడానికి వెళ్ళిపోతాడు నిహాష్. చంద్ర, నేను ప్రయత్నించాను వసంత. ఆల్రెడీ వాడి తోటి గ్యాంగ్ బెయిల్ తీసుకొచ్చేశారు. రేపు బయటకు వచ్చేస్తాడు అని సీరియస్ గా చెప్తాడు. వసంత, వాణ్ణి చూడాలని ఉందండి. ఒంటరి జీవితం గడుపుతున్నాడు. ఒక్కసారి ఇంటికి రమ్మని పిలవండి. చంద్ర, నీ కొడుకుని నెత్తిన పెట్టుకున్నావు. కనీసం వాడు ఇంట్లో వాళ్ళకి పెళ్లి విషయం కూడా చెప్పలేదు. ఇక ఒక 2 రోజులాగి ఫోన్ చేస్తాలే, నువ్వు రెస్ట్ తీసుకో అని వర్ష వైపు తిరిగి, వర్ష, నువ్వు మీ అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. చంద్ర ఆఫీస్కి వెళ్లాలని బయలుదేరగాని సత్యమూర్తి, సుజాత, శ్రీజ వస్తారు. వసంతకి సత్యమూర్తి ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండదు. సత్యమూర్తితో వ్యాపార సంబంధాలు పెట్టుకోవద్దని వసంత ఎంత వాదించినా చంద్ర వినిపించుకోలేదు. డబ్బు మీద ఆశతో ఇప్పటికీ అదే దారిలో వెళ్తున్నాడు. వసంత కోసం నేహాస్ తండ్రికి తోడుగా పక్కనే ఉంటాడు. అభి మాత్రం వాళ్ళ దారుణాలు, అన్యాయాలు తట్టుకోలేక ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. సత్య చంద్రమూర్తిని పలకరిస్తాడు. నేహాస్ సత్యమూర్తిని చూడగానే చిరాగ్గా అనిపించి బయటికి వెళ్ళిపోయాడు. సుజాత, వదినకి ఎలా ఉందన్నయ్య? కింద పడిపోయిందని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చేసాం. వర్ష, అబ్బో, ఆంటీకి బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అని అనుకుంటుంది. చంద్ర, బాగానే ఉందమ్మా, లోపల రెస్ట్ తీసుకుంటుంది అని వర్ష వైపు చూసి లోపలికి తీసుకువెళ్ళమ్మా అంటాడు. శ్రీజ, పర్వాలేదులే అంకుల్, ఈ ఇల్లు మాకేం కొత్తగా, మేము వెళ్తాము అని లోపలికి వెళ్తుంది. వసంతకి శ్రీజ, సుజాతని చూడగానే నీరసం వస్తుంది. ఏమైంది వదినా అలా పడిపోయారు? అభి అరెస్ట్ అయ్యాడని బెంగ పెట్టుకున్నారా? నేను బాగానే ఉన్నాను. అభి గురించి బెంగ పెట్టుకోకూడదని కోరుకుంటున్నాను. వాడికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఈజీగా సాల్వ్ చేసుకుంటాడు అని సీరియస్ గా చెప్తుంది. సుజాత ముఖం వాడిపోతుంది. శ్రీజ, ఆంటీ, అభి మేనరిజం డిఫరెంట్ గా ఉంటుంది. అతను సూపర్ హీరో అంటుంది. వర్ష ఈ మాటలన్నీ వింటూ ఉంటుంది. చాలా ఈజీగా వసంతకి సత్యమూర్తి ఫ్యామిలీ అంటే ఇష్టం లేదని అర్థమైపోతుంది. ఆ వసంత, అభికి పెళ్ళైపోయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. నీకు తెలుసు కదా శ్రీజ, అభి నా డ్రీమ్ బాయ్ ఆంటీ. అలా ఎలా నా ఫ్యాంటసీ వదిలేస్తాను? అభిమానం అంటే అంతే అని వర్ష వైపు చూసి, హలో నిహాష్, నీ లైఫ్ ఎలా ఉంది అని అడుగుతుంది. వర్ష, బాగుంది శ్రీజ, రండి మీకు నా రూమ్ చూపిస్తాను అంటుంది. శ్రీజ వర్షతో పాటు వెళ్తుంది. వర్ష, ఇదే నా రూమ్, నిహాష్ నేను స్పెషల్ గా అరేంజ్ చేసుకున్నామని మురిసిపోతూ చెప్తుంది. శ్రీజ, ఇలాంటి మిడిల్ క్లాస్ రూమ్స్ మా ఇంట్లో నీకు కనిపించవులే, అంతా ఇంపోర్టెడ్ ఫర్నిచర్ ఉంటుంది. ఒకసారి మా ఇంటికి రా, చూపిస్తాను అని నవ్వుతుంది. వర్ష శ్రీజ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. అవునా, అంత మెయింటైన్ చేస్తారా? నాకున్న ఆస్తులతో నేను ఇలాంటి ఇల్లులు 10 కొనగలను అని చెప్తుంది. ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తే మనకు బాగా కలిసి వచ్చేలా ఉంది అనుకుంటుంది వర్ష. నీకన్నా ముందు నేను ఇంటి కోడలు కావాల్సిందాన్ని, దెయ్యం నాకు అడ్డుపడింది. అవునా, ఎవరు అని అడుగుతుంది వర్ష. ఉందిలే ఒక అమ్మాయి, నా అంత అందం, ఆస్తి, టాలెంట్ ఏమీ లేకపోయినా అభిని సొంతం చేసుకుంది అని కోపంగా చెప్తుంది శ్రీజ. ఓ, మీరు నాకు తోటి కొడలే ఉంటే చాలా బాగుండేది, మనకి బాగా కలిసి వచ్చేది, మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళం అని నవ్వుతుంది. శ్రీజ, నీ లెవెల్ నాకు సూట్ కాదు, బట్ నువ్వు నాకు నచ్చావు. మేబీ ఇన్ ఫ్యూచర్ ఐ కమ్ యువర్ ఫ్రెండ్. వర్ష, అబ్బో, దీనికి చాలా తలపవరుంది, పెళ్లి చేసుకోమంటే ఎవరైనా ఎలా చేసుకుంటారు అని తిట్టుకుంటుంది. ఇక వర్ష శ్రీజ హాల్లోకి వచ్చేసరికి సత్యమూర్తి, సుజాత, వసంత చంద్రాలతో మాట్లాడుతూ ఉంటారు. అందరూ కలిసి భోజనం చేస్తారు. వసంతకి మాత్రం ఏంటి కర్మ అనే ఫీలింగ్ వస్తుంది. ఇక అతిథి చాలాసేపు నిద్రపోతుంది. చాలాసేపటి నుంచి ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో బద్ధకంగా నిద్రలేచి జరిగింది గుర్తు చేసుకుంటుంది. ఫోన్ లో చాలా నెంబర్స్ కనబడతాయి. అభి చెప్పింది గుర్తు పెట్టుకుని తను ఎవరికీ కాల్ చేయదు. అతిథికి అనురాగ్ గుర్తొస్తాడు.
త్వరగా ఫ్రెష్ అయ్యి లేచి అనురాగ్ కోసం చూస్తుంది. సీతమ్మ దగ్గర అనురాగ్ నవ్వుతూ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. అతిథి అనురాగ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. సీతమ్మ అనురాగ్ కోసం పాలు కలపడానికని కిచెన్ లోకి వెళ్తుంది. అతిథికి తనకి దగ్గరలో అడుగుల చప్పులు వినబడతాయి. తానేమైనా ఊహించుకుంటుందేమోనని అనుకుని మళ్ళీ క్లియర్ గా వింటుంది. అతిథికి విల్లాలో ఎవరో ఉన్నారని క్లారిటీ వస్తుంది. సెక్యూరిటీ నెంబర్ కి కాల్ చేద్దామంటే చేతిలో ఫోన్ ఉండదు. అతిథి అనురాగ్ని ఎత్తుకుని నెమ్మదిగా శబ్దం వచ్చే వైపు నడుస్తూ ఉంటుంది. విల్లాన్ని చూస్తే అతిథిలో భయం కలుగుతుంది. అనురాగ్ ఏదో మాట్లాడుతూ ఉంటే అతిథి, బుజ్జి నువ్వు కాసేపు మాట్లాడొద్దు, ఓకేనా? సైలెంట్ గా ఉంటే నీకు చాక్లెట్ ఇస్తాను అని చెప్పగానే అనురాగ్ సైలెంట్ అయిపోయి అతిథి వైపు చూస్తూ ఉంటాడు. అతిథి వెరీ గుడ్ అని అనురాగ్ ని గట్టిగా హోల్డ్ చేస్తూ ముందుకు వెళ్తుంది. అతిథి సడన్ గా డోర్స్ గట్టిగా తెరిచిన మూసిన శబ్దాలు వస్తూ ఉంటాయి. హిందీ భాషలో కొన్ని మాటలు వినిపిస్తాయి. అతిథి దాక్కుంటూ ఎవరైనా ఫాలో చేస్తున్నారేమోనని గమనిస్తూ విల్లాలో తిరుగుతూ ఉంటుంది. సీతమ్మ అనురాగ్ బాబు అని అరుస్తూ వస్తుంది. అతిథికి అప్పటికి గాని సీతమ్మ గుర్తుకు రాదు. సీతమ్మ దగ్గరికి వెళ్ళాలని వెనక్కు తిరుగుతూ ఉండగానే బుల్లెట్ శబ్దం వినిపిస్తుంది. అతిథి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. సీతమ్మ చేతిలో గ్లాస్ పగిలిపోతుంది. సీతమ్మకు ఒళ్ళంతా రక్తంతో తడిచిపోతుంది. అనురాగ్ ని గట్టిగా ఏడుపు మొదలు పెడతాడు. అతిథి అనురాగ్ నోరు గట్టిగా మూసేస్తుంది. తనకి ఎవరైనా హెల్ప్ చేస్తే ఎంత బాగుండో అనుకుంటుంది. అతిథి గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ఊపిరి తీసుకోవటం కష్టంగా అనిపిస్తుంది. కన్నీళ్ళు ఆగకుండా కారిపోతూ ఉంటాయి. అనురాగ్ తనతో ఉండడం వలన సీతమ్మను పట్టించుకోకుండా అనురాగ్ ని కాపాడాలని పరిగెడుతూ తన రూమ్ వైపు చూస్తుంది. రూమ్ లోకి వెళ్లి ఫోన్ తెచ్చుకోవాలని ఆలోచించి అటు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇంట్లో మనుషులు కనపడడం లేదు, కానీ బుల్లెట్ శబ్దాలు మాటలు విల్లాలో చీకట్లు అలుముకుంటున్నాయి. పవర్ కట్ అవుతుంది. అతిథికి ఏం చేయాలో అర్థం కాక అభి రూమ్ లో ఒక పెద్ద అల్మారాలో దాక్కుంటుంది. తన పక్కన అనురాగే ఉంటాడు. అనురాగ్ ఏడ్చి ఆకస్మిక స్థితిలోకి వెళ్ళిపోతాడు. అతిథి నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ భయపడుతూ ఉండిపోతుంది. అడుగుల శబ్దం ఎక్కువగా వస్తూ ఉండడంతో టెన్షన్ భయం తట్టుకోలేక అతిథి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. పాపం, మరి సీతమ్మ చనిపోయిందా? ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. అస్సలు స్టోరీ స్టార్ట్ అవుతుంది.